దేవునికి స్తోత్రం. ఏదైనా కల్వరి శిలువదారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమర్థవంతమైన వాగ్దానం. ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించెను. మత్తయి గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. ప్రియా కల్వరి శిలువదారైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన్ని పరిశుద్ధాత్మదేవుడు మీకు నాకు అనుగ్రహించాడు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని మన కొరకు రక్తం చిందించిన కరుణా సంపన్నుడైన దేవదేవుడి నామానికి మహిమకరంగా మన జీవితాలు కొనసాగిద్దాం. దేవాదేవుని మహిమపరుద్దాం, ఘనపరుద్దాం, ఆరాధిద్దాం. ఆయనకు అద్భుతమైన కృపను కనికరాన్ని మనం పొందాం. మన స్థితిగతులను మనము క్రీస్తు నామాన్ని స్తుతించి మహింపరిచి మార్చుకుందాం. మన బలహీనతలను రోగములను సంతోషముగా భరించు ప్రియ ప్రభు అయిన యేసు వైపే చూద్దాం. మన హృదయములను పరవశము చెందుచున్నవి, అప్పుడు మన కార్యములు అభివృద్ధి పరచబడుచున్నవి. దేవుడు మన జీవితంలో సంపూర్ణమైన కార్యాభివృద్ధిని చేయగల గొప్ప దేవుడే. ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆనంద బాష్ప బిందువులు మన కన్నుల నుండి రాలుచున్నవి. అవును, నిశ్చయముగా ఆయన మన బలహీనతలను వహించిన మహిమాస్వరూపుడు, రోగములను సిలువలో భరించిన సర్వాంగ సుందరుడు. మన బలహీనతలు వహించువారు ఎవరున్నారు దేవుని బిడ్డలారా? మన వద్ద ధనముంటే దాన్ని పంచుకుంటకు అనేకులు వస్తారు. మన సంతోషం, ఆధిక్యతలు, పేరు ప్రఖ్యాతులు వహించుటకు చాలామంది ముందుకు వస్తారు. కానీ మన కన్నీటి వ్యాధిని భరించటకు ఎవరు నీకంటూ వస్తారు? ఒక్కసారి ఆలోచించగలదు ఆ దేవుని బిడ్డ. ఎవరున్నారు నీకంటూ? ఎవరు నీకు కష్టములు, ఇబ్బందులు జరిగిన తర్వాత అనేకులు వస్తారు. ఏమి జరగకుండా చూసుండేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. కీడు జరగకుండా కాసేవాడు మన దేవుడు. కీడు జరిగిన తర్వాత వచ్చేవారు అనేకులు. ఏంటి ప్రయోజనం? ఏ కీడు జరగకుండా మిమ్మల్ని నన్ను కాపాడేవాడు అద్వితీయ చక్రవర్తి అయిన దేవదేవుడు వైపు మీరు తేరు చూడండి. మన జీవితంలో విజయవంతమైన కార్యం జరిగించగలవాడే మహాప్రియ జగత్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. యోబును చూడండి, తన బిడ్డల ఆస్తుపాస్తులు కోల్పోయిన స్థితిని, శరీరం అంతయు ఘోరమైన వ్యాధికి సోకిన అతని భార్య, నీవు ఇంకనూ యథార్థతను వదలకు ఇందువా? దేవుని దూషించి మరణం కమ్యమనేను. దేవుని బిడ్డ, మనుషులు మారవచ్చు, విడిచిపెట్టవచ్చు. నీ దుఃఖ సమయమున నిన్ను ఓదార్చుటకు ఒక్కరు కూడా లేకపోవచ్చును. అయితే ఒక్కడే మాత్రం నీ మరువద్దు. నేను జయముగల దేవుడి పేరిట తెలియపరుస్తున్నాను. నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించు ఒకరు ఉన్నారు. ఆయనే నీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. నీకు జయమిచ్చే దేవుడు, నిన్ను విడువని ఎడబాయిన దేవుడు. ఆయన శరీరం అంతయు కొరడాలతో కొట్టబడాను. ఆయన పొందిన గాయముల ద్వారా నేడు మనకు స్వస్థత పొందుచున్నాం. దేవుడు మనకి ఎంత స్వస్థతనిచ్చాడు, ఎంత జయమిచ్చాడు, ఎంత ఆదరణిచ్చాడు. గుర్తిస్తున్నారా దేవుని బిడ్డలారా? గ్రహిస్తున్నారా? జయముగల దేవుడు నీ కొరకు చేస్తున్న త్యాగాన్ని నువ్వు గ్రహించగలుగుచున్నావా? దేవుడు నీ కొరకు చేస్తున్నటువంటి ఆ మేలు నువ్వు గ్రహించగలుగుచున్నావా? మనం ఉండవలసిన స్థితిలో ఆయన ఉన్నాడు. మనకి లైఫ్ ఇచ్చాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆ దేవదేవుడు అని యేసుక్రీస్తు ప్రభువారికి లోబడగలవా? శిలువ మరణం ద్వారా ఆయన మన పాప రోగములు పరిష్కారం చేయుచుండగా మనం ఎందుకు బాధపడి వెళ్ళను? ఆ కల్వరి శిలువ అయిపోయి మనం తేరు చూద్దాం. అక్కడ నీకు ఆదరణ కలుగుతుంది, గొప్ప విడుదల కలుగుతుంది. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు పాపములను మాను మీద వేసుకోగలిగాడు. ఆయన పొందిన గాయముల చేత మీకు నాకు నేడు స్వస్థత కలగలుగుచున్నది. జయముగల దేవుని బిడ్డ, నీ కొరకు సిలువ మోసిన రక్షకుని పిలుపునందుకొని ఆయన సిలువను ఎత్తుకొని నేడు ఆయనను వెంబడించగలవా? ఆయనందరి విశ్వాసం చేత ధైర్యమును, నిర్భరమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉందని గ్రహించగలవా? దేవుడు నీకు సంపూర్ణమైన కార్యాభివృద్ధిని దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఉదయకాల ఈ వాగ్దానం చేత ఆయనే మీ బలహీనలు వహించిన గొప్ప దేవుడు, రాగులు భరించిన మహాదేవుడు ఆయన. దేవదేవుని బిళ్ళారా, దేవుడికి మహిమకరంగా, మీకు ఆశీర్వాదకరంగా మీరు క్రీస్తులో మీరు ముందుకు సాగండి. ప్రభు మీకు జయమివ్వగలను, విజయమివ్వగలను. మీ లోటుపాట్లు సవరి మెక్కలు తీర్చి మీ కళ్ళలో కన్నీటిని నాట్యంగా మార్చి సమాధానము గల గొప్ప దేవుడు, ఆ సర్వాధికారి అని దేవుని యొక్క శాశ్వతను కూడా మీతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వోన్నతుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ రక్తం చేత మమ్మల్ని అభిషేకించండి దేవ. ఆశీర్వదించండి, బలపరచండి, కార్యాభివృద్ధి ఇచ్చండి. మా బలహీనతలు వహించి మా రాగులు భరించగల గొప్ప దేవుడిని మీరు మా కొరకు పంపించారు.
దేవా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మీ పిల్లల్ని మమ్మల్ని ఆదరించి దీవించి బలపరి జయమనుగిరిచి కృపలో విస్తరింపజేసి పరిశుద్ధాత్మ గొప్ప మీ కార్యాలను మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. జయముగల దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న మీరు అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్ రూపంలో మీరు తెలియపరచండి. వాట్సాప్ ద్వారా కూడా మీ యొక్క ప్రార్థన అవసరం తెలియపరచండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తాను. దేవుడు మీకు తోడేయండి గాక.